మొన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. వరల్డ్ సైన్స్ డే ఏ రోజున జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం నవంబర్ 10న వరల్డ్ సైన్స్ డేని జరుపుకుంటారు. సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషించే విజ్ఞానానికి గుర్తుగా ప్రస్తుత సైంటిఫిక్ ఇష్యూస్పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వీలుగా ఏటా దీనిని నిర్వహిస్తారు. శాంతి, అభివృద్ధిలో సైన్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనేది ఈ రోజు జరుపుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఇక మొదటిది, ఉత్తరాఖండ్ ఏర్పడి 25 ఏళ్లు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లు పూర్తయింది. ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి 2000 నవంబర్ 9న 27వ భారతీయ రాష్ట్రంగా ఇది అవతరించింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు లాంచ్ చేశారు. కాగా 2000లోనే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి. ఇక రెండవది, పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ ప్రకటించిన కర్ణాటక. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లోని మహిళా ఉద్యోగులకు కర్ణాటక ప్రభుత్వం పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ ప్రకటించింది. ఏటా 12 రోజులు మహిళలు ఈ పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ పెట్టుకోవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ నిర్ణయంతో దేశంలోనే ఈ తరహా పాలసీ తీసుకువచ్చిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఇక మూడవది, ఆసియాలోనే హ్యాపీయెస్ట్ సిటీగా ముంబై. దేశానికి బిజినెస్ క్యాపిటల్ గా పిలిచే ముంబై ఆసియాలోనే హ్యాపీయెస్ట్ సిటీగా నిలిచింది. సిటీ లైఫ్ ఇండెక్స్ 2025 సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. కల్చర్, ఫుడ్, నైట్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంశాల ఆధారంగా ఈ సర్వే జరిపారు. ఇక ముంబై తర్వాత ఆసియాలో బీజింగ్, షాంఘై, చియాంగ్మై, హనోయ్, జకార్తా, హాంకాంగ్, బ్యాంకాక్, సింగపూర్, సియోల్ సిటీలు ఉన్నాయి. ఇక నాలుగవది, ఢిల్లీలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 11, 12 తేదీల్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ జరగనుంది. కేంద్రం నిర్వహించనున్న ఈ ఈవెంట్లో సైంటిస్టులు, పారిశ్రామికవేత్తలు, చట్టసభ్యులు మొదలైన వారు పాల్గొంటారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెంపు, ఈ కార్యక్రమంలో ఎదురయ్యే సవాళ్లు, ఇందులో ఇప్పటివరకు దేశం సాధించిన పురోగతి మొదలైన విషయాలపై చర్చలు జరుగుతాయి. ఇక ఐదవది, గ్లోబల్ ట్రాపికల్ ఫారెస్ట్ ఫండ్లోకి భారత్. బ్రెజిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రాపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫెసిలిటీ ప్రోగ్రాంలోకి భారత్ అబ్జర్వర్గా చేరింది. ఉష్ణమండల అడవులను పరిరక్షించే దేశాలకు ఆర్థికంగా ప్రోత్సాహకాలు అందించే విధంగా ఈ TFFF కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యధిక పులుల జనాభా ఏ దేశంలో ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.